నమస్కారం అందరికీ మన జర్నీ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు ఎవరు చెప్పని ఓంకారేశ్వర్ టూర్ ప్లాన్ గురించి మా అనుభవం గురించి చెప్పబోతున్నాను. ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి దర్శనం ప్రారంభించాలి, 1 లేదా 2 రోజుల్లో ప్రశాంతంగా ఎలా పూర్తి చేసుకోవాలి అన్న స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్లో ఓంకారేశ్వర్ వెళ్ళాలి అనుకుంటున్న వారికి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మేము ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి జోరు వాన. ఆ వానలోనే మేము మొదట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. మీకు మొదట ఒక విషయం చెప్పాలి. మా ప్లాన్లో ఓంకారేశ్వర్ వెళ్ళాలని లేనే లేదు. ఉజ్జయిని మాత్రమే ప్లాన్ చేసుకున్నాం. టికెట్స్ రిజర్వ్ చేసేసుకున్నాం. టికెట్స్ రిజర్వ్ చేసుకున్న తర్వాత మాకు ఉజ్జయిని దగ్గరలో ఇంకో జ్యోతిర్లింగం ఉందని తెలిసింది. మేము 2 డేస్లో మాత్రమే ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు ట్రైన్ ఈవినింగ్ ఉజ్జయిని చేరుకుంటే రేపు ఒకరోజు ఫుల్ డే, ఎల్లుండి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే మాకు టైము. 1కి ట్రైన్. మళ్ళీ మాకు ఓంకారేశ్వర్ గురించి తెలిసిన తర్వాత మా ప్లాన్ మార్చుకున్నాం. దిగిన రోజు ఎలా అయినా సరే ఉజ్జయినిలో జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి. కుదిరితే ఆ రోజు ఆ నైటు లేదా ఎర్లీ మార్నింగ్ లేచి వెంటనే ఓంకారేశ్వర్ చేరుకోవాలి. చేరుకుని అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ 6:30కి ఇక్కడ ఉజ్జయినిలో హరసిద్ధి మాత టెంపుల్కి ఎలా అయినా రావాలి. ఎందుకంటే అక్కడ హారతి ఉంటుంది, అక్కడికి రావాలి అని మా ప్లాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఒక శక్తిపీఠం, కాలభైరవ టెంపుల్ చుట్టూ ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ 11 వరకు ఎలాగోలా కవర్ చేసి 12కి స్టేషన్లో ఉండాలి అనేది మా ప్లాను. కానీ శివయ్య మా ప్లాన్ని సులభతరం చేశాడు. అన్ని దర్శనాలు ఏ ఇబ్బంది లేకుండా అయ్యేలా చేశాడు అని అనుకున్నాము. మేము సికింద్రాబాద్ నైట్ 9కి ఎక్కాము. ఎక్కగానే టిఫిన్ చేసి పడుకున్నాం. చుట్టూ మన తెలుగు వాళ్ళు ఎవ్వరూ లేరు. మేము తప్ప ఎవ్వరూ లేరు. మార్నింగ్ లేటుగా లెగుద్దాంలే, ఏం చేస్తాము, ఎవరు మాట్లాడటానికి లేరు. పైగా మాకు అప్పర్ బెర్త్లు వచ్చినాయి, కూర్చోడానికి కింద వాళ్ళు లెగవాలి కదా అన్న ఉద్దేశంతో లేటుగా లెగుద్దాం అనుకుని పడుకున్నాం. అయితే మాలో ఇద్దరికి 6కే మెలకు వచ్చేసింది. కింద చూస్తే కింద బెర్త్లో వాళ్ళు ఇంకా లెగవలేదు. సరే అని చెప్పి కొంచెం దూరంగా ఉన్న బెర్త్లు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళు లేచిపోయి ఉన్నారు. సరే అక్కడ కూర్చుందాం అని చెప్పి మేమిద్దరం వెళ్ళి అక్కడ కూర్చున్నాం. అక్కడే స్టార్ట్ అయింది అసలు స్టోరీ. మేము కూర్చుని తెలుగులో మాట్లాడుకుంటుంటే ఒక ఆయన తెలుగా మీది అని అడిగారు. అవునండి అని ఆ మాట ఈ మాట కలుపుతూ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అంటే, ఇట్లా ఉజ్జయిని వెళ్తున్నామండి, రేపు ఓంకారేశ్వరం వెళ్ళాలి అలా అని చెప్తూ వచ్చాం. అయితే ఆయన అంతా వినేసి, ఇదంతా రిస్క్ ప్లాన్ కదా, మీకు ఇప్పుడు ఒక 9:30కి కడువా అనే స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్లో దిగి వెళ్ళారంటే మీకు ఓంకారేశ్వర్ చాలా దగ్గర. ఈరోజు ఓంకారేశ్వర్ దర్శనం కానిచ్చుకుని రేపు ఉజ్జయిని చేరుకోండి. రేపు ఎల్లుండి మీరు 2 రోజులు ప్రశాంతంగా ఉజ్జయినిలో ఉండొచ్చు అన్నారు. ఇంకా మాకు కూడా నిజమే కదా, మనం ట్రైన్ దిగే టైంలో అంటే ఇంకా మాకు 9:30 తర్వాత ఇంకా 8 గంటల ప్రయాణం ఉంది ఉజ్జయిని చేరుకోవడానికి. ఈ 8 గంటల్లో మనం ఓంకారేశ్వర్లో దర్శనం కూడా అయిపోతుంది కదా అని చెప్పి మేమిద్దరం మాట్లాడుకుని వెంటనే 7:30, 8 అయింది. ఆ టైంలో వెంటనే వాళ్ళని లేపి ఇట్లా వెళ్ళొచ్చంట, ఏం చేద్దాము అది మాట్లాడుకుని ఓకే దిగుదామని ఫిక్స్ అయిపోయి గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి చూసుకున్నాం కడువా స్టేషన్ నుంచి ఓంకారేశ్వర్ ఎంత దూరం ఉంది అని. దగ్గరలో 70 కిలోమీటర్స్లోనే ఉంది. సో ఇంకా దిగేద్దామని రెడీ అయిపోయి అన్ని లగేజ్ సర్దేసుకుని మేమైతే కడువా స్టేషన్లో దిగుదామని ఫిక్స్ అయ్యాం. ఈలోపు మా కింద బెర్తల్లో ఇద్దరు లేచిపోయారు, కూర్చున్నారు. వాళ్ళతో ఇంకెట్లా కడువాలో దిగుతున్నామండి ఒక ఆయనలా చెప్పారు అని చెప్తే అప్పుడు ఆయన అన్నారు, ఓకే అమ్మ, మంచి డెసిషను, బాగుంటుంది ఈ ప్లాను అన్నారు. అనుకుని ఆయన ఏం చెప్పారంటే, అక్కడ ఓంకారేశ్వర్లో మా ఫ్రెండ్ ఒక ఆయన రిసెప్షన్లో ఉంటారమ్మా, అది అక్కడ మీకు రూమ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, వెళ్ళండి అక్కడికి. వేరే చోట తీసుకుంటే మీ ఇష్టము, అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నా పేరు చెప్పండి అన్నారు. అని చెప్తే ఆయన చెప్పారు, ఆదివాసీ ధర్మస్థల అని ఉంటుందమ్మా, అక్కడ రూమ్ తీసుకోదలుచుకుంటే వెళ్ళండి అని చెప్పి ఒక మాట చెప్పారు. సరే అనుకుని మేము ఓంకారేశ్వర్ స్టేషన్లో దిగాము. దిగి బయటకు వచ్చి క్యాబ్ 1-2 క్యాబ్లు వాళ్ళతో మాట్లాడుకుని నలుగురికి కలిపి 1300కి క్యాబ్ మాట్లాడుకున్నామండి. మాట్లాడుకుంటే 1.5-2 అవర్స్లో మేము ఓంకారేశ్వర్ చేరుకున్నాం. డైరెక్ట్ క్యాబ్ అతనికి ఏం చెప్పామంటే, ఆదివాసీ ధర్మస్థలకి తీసుకెళ్ళాలయ్యా అని చెప్తే డైరెక్ట్ అతను అక్కడికే తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్లు మహా అద్భుతం అని చెప్పలేము, కానీ ఉండొచ్చు. పాత బిల్డింగ్లోనేమో 800, కొత్త బిల్డింగ్లో 1000 నాన్ ఏసీ, 1600 ఏసీ ఉన్నాయి.
ఫుల్ వర్షం పడటం వల్ల ఫుల్ చలిగా ఉంది. సో మేము 1000 కట్టి న్యూ దాంట్లో రూమ్ తీసుకుని గబగబా స్నానాలు చేసి రెడీ అయిపోయి అప్పటికే 2 అయిపోయింది, 1:30 అవుతుంది. సో మేము లంచ్ కానిచ్చేసుకుని లంచ్ చేసేసుకుని గుడికి బయలుదేరాం. అంటే 2:15కి గుడికి బయలుదేరాం. అలా బయలుదేరి వెళ్ళి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదంతా నడుస్తూ అడుగుతూ అందరినీ వెళ్ళి ఫస్ట్ అయితే నర్మదా నది తీరానికి చేరుకున్నామండి. నర్మదా నది ఒడ్డున ఉంటుంది టెంపుల్. నర్మదా నది అయితే ఎంత ప్యూర్ వాటరు, ఎంత బాగుంటుందంటే అసలు అంతమంది స్నానాలు చేస్తున్నారు, పడవలు తిరుగుతున్నాయి, అయినా కూడా కింద ఏ రాళ్ళు ఉన్నాయి ఏమున్నాయి అంతా కనిపించేంత ప్యూర్గా ఉంది వాటర్ అయితే. చూడటానికైతే ఆ వ్యూ చుట్టూ కొండలు, అసలు వ్యూ అదిరిపోద్దండి. ఊరు మాత్రం కొంచెం శుభ్రత గురించి ఇంకా మనం చెప్పకూడదు. పైగా మేము వెళ్ళిన టైంలో వర్షం పడింది కాబట్టి ఇంకా అసలు రచ్చరచ్చగా ఉంది. ఇంకా మనం పుణ్యక్షేత్రాల్లో తప్పదు, అన్నీ మన తిరుపతిలాగా క్లీన్గా నీట్గా ఉండాలంటే ఎక్కడా ఉండవు. ఓకేనా, అట్లా గుడి దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒడ్డున ఒక శివలింగం, నంది నోట్లో నుంచి నర్మదా వాటర్ వస్తున్నాయి. అక్కడ ఒకసారి దండం పెట్టుకుని అక్కడ ఒక ఆటో అతను కాదు పడవ అతను పరిచయం అయితే ఆ పడవ అతనితో మాట్లాడుకుని అంటే అతను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి అయితే మనిషికి 100, లేదు ఇవి మొత్తం తిప్పి చూపించాలి అంటే 300 అన్న. సరే మనకి బోట్ షికార్ చేసినట్టు ఉంటుందని చెప్పి మేము మనిషికి 300, నలుగురికి కలిపి 1200 ఇచ్చి బోట్ అయితే ఎక్కామండి. మీకు ఈ వీడియోలో వ్యూస్ కనబడతాయి చూడండి. నేనైతే వీడియోలో కనిపించే దాని గురించి వివరించట్లేదు, మాకు జరిగిన అనుభవం నిజంగా సంతోషంగా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆ శివయ్యే మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించాడని మేము నిజంగా నమ్మాం. ఎందుకంటే ఏమీ తెలియదు, నలుగురు ఆడవాళ్ళం వెళ్ళాము ఏ ప్లానింగ్ లేకుండా. కానీ ఎవరో ఒకరు ఆ టైంలో కరెక్ట్గా మేము లెగవగానే వచ్చి ఒకరి తర్వాత ఒకళ్ళు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము ఫుల్ రెస్ట్ తీసుకుని హడావుడి లేకుండా మళ్ళీ వచ్చి చేరామంటే అంతా శివయ్య ఇదే అనుకున్నాం మేము. అందుకనే దాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియోలో టెంపుల్ గురించి దాని గురించి కంటే మా అనుభవమే ఎక్కువ చెప్తున్నాను. మీరు వీడియో చూస్తూ ఉండండి. నేనైతే అక్కడక్కడ చెప్తూ ఉంటాను కనిపించినవి. అలాగే మేమైతే వెళ్ళామండి. బోట్ ఎక్కి అటు సైడ్కి అయితే చేరుకున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు ఓంకారేశ్వర్లో కానీ ఉజ్జయినిలో కానీ ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటే మీ దర్శనం చాలా ఈజీ అవుతుందండి. చెప్తున్నా కదా, మాకు ఎలాంటి ప్లానింగ్ లేదు. ఉజ్జయిని జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉజ్జయిని టికెట్స్ బుక్ చేసుకున్నాం, అంతే తప్ప మాకు ఇవేమీ తెలియదు. సో మేము వెళ్ళి ఆ లైన్లో నుంచి ఉంటే విపరీతమైన క్రౌడ్ ఉందండి. విశేషం ఏంటంటే మేము గురు పౌర్ణమి రోజు కరెక్ట్గా గురు పౌర్ణమి ముందు రోజు ఓంకారేశ్వర్లో ఉన్నాం, గురు పౌర్ణమి రోజు ఉజ్జయినిలో ఉన్నాం. అయితే ఆ పౌర్ణమి నుంచి అక్కడ వాళ్ళకి మధ్యప్రదేశ్ వాళ్ళకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందంట. మనకు అమావాస్య వెళ్ళాక శ్రావణ మాసం కదా, వాళ్ళకి పౌర్ణమి తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందంట. శ్రావణ మాసం వాళ్ళు చాలా పవిత్రంగా, మనం కార్తీక మాసం ఎలాగా వాళ్ళు అలా శ్రావణ మాసం చేస్తారు. ప్లస్ ఆ పౌర్ణమి నుంచి అక్కడ ఏమంటారు దీన్ని, ఇట్లా వాటర్ తీసుకెళ్ళే ఇవి ఉంటాయి కదండి, ఉత్సవం దాని పేరు, ఇట్లా కర్రకి అటు ఇటు కట్టుకొని తీసుకెళ్తారు. ఆ ఉత్సవం జరుగుతుంది. ఎందుకంటే ఓంకారేశ్వరు వచ్చి ఆ నర్మదా నదిలో నీళ్లు తీసుకుని వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు నడకదారిలో ఉజ్జయిని దాకా చేరుకుని ఆ శివయ్యకి అభిషేకం చేస్తారంట వాటర్తో. ఆ ఉత్సవం స్టార్ట్ అవుతుంది ఆ పౌర్ణమి రోజు. సో ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ఆ రోజు మాకే ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ నెక్స్ట్ డే దాటితే అసలు భరించలేనంత క్రౌడ్ పెరిగిపోతుందంట. మాకు అసలు ఇవేమీ తెలియవు, ఏదో బుక్ చేసుకున్నాం. ఆ రోజు గురు పౌర్ణమి అని కూడా తెలియదు, జస్ట్ ఆ రోజు టికెట్స్ దొరికినాయి, బుక్ చేసేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ నర్మదా నది ఒడ్డున శివయ్య. కింద నంది నోట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటే ఎంత ప్యూర్ వాటర్ అంటే అంత ప్యూర్ వాటర్ వస్తున్నాయండి అసలు. అవి ఇలాగ మేము కొంచెం శివయ్యకి కొంచెం అభిషేకం లాగా పోసి అవే చల్లుకొని మేము పడవ ఎక్కాము. ఇక చూడండి పడవ, ఇక్కడ 3 నదుల సంగమం కూడా ఉందండి, అది కూడా చూపిస్తారు. ప్లస్ అటొక బ్రిడ్జ్ ఇటొక బ్రిడ్జ్ నడవడానికి బోట్లో రాని వాళ్ళు ఈ బ్రిడ్జిల మీద నుంచి కూడా గుడికి చేరుకోవచ్చు అండి. పాత బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. గుళ్ళో నుంచి కొత్త బ్రిడ్జ్ మీద నుంచి మళ్ళీ మమలేశ్వర్ టెంపుల్కి దారి ఉంటుంది. మీకు మమలేశ్వర్
టెంపుల్ గురించి కూడా చెప్పాలి కదా. ఇక్కడ 2 లింగాలు ఉంటాయండి, ఓంకారేశ్వర శివలింగం, మమలేశ్వర శివలింగం అని. మామూలుగా ఓంకారేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుంటే జ్యోతిర్లింగ దర్శనం అయిపోయిందని తెలియని వాళ్ళు, మా అలాంటి వాళ్ళైనా అనుకోండి, ఒక లింగమే దర్శనం చేసుకుని వచ్చేసి మేము జ్యోతిర్లింగ దర్శనం అయిపోయింది అనుకుంటారు. అలా కాదంటండి, ఓంకారేశ్వర శివలింగం, మమలేశ్వర శివలింగం ఈ 2 లింగాల దర్శనం అయితేనే మనకు సంపూర్ణంగా జ్యోతిర్లింగ దర్శనం అయినట్టంట. కానీ ఓంకారేశ్వరికి వచ్చిన ప్రతి వాళ్ళు మమలేశ్వరికి వెళ్తున్నారని నాకు అనిపించలేదండి. ఎందుకంటే ఓంకారేశ్వరలో విపరీతమైన క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్లో పావంతు కూడా మమలేశ్వర టెంపుల్లో కనిపించలేదండి. అందుకని అలా అనిపించింది. ఎందుకంటే అందరికీ తెలియకపోయి ఉండొచ్చు. మేము ఈ ఓంకారేశ్వరి వెళ్ళాలి అని అనుకున్న దగ్గర నుంచి యూట్యూబ్లో చూసి 2 లింగాల దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ముందుగానే మేము అనుకున్నాం. అట్లా మాకు తెలిసింది, లేదంటే మాకు కూడా తెలిసేది కాదు. అయితే ఇది 10 ర్యాంపులు ఉంటాయండి, 10 అంతస్తుల ర్యాంపులు గుడికి చేరుకోవడానికి. అంటే మనం 10 అంతస్తులు క్యూలో నుంచోవాలి. ఇట్లా స్టెప్స్ లేకుండా ఇలా ర్యాంపుల్లా ఉంటాయి. అలా 10 ర్యాంపులు ఎక్కితే కానీ మనకి దర్శనం అవ్వదండి. ఆ దర్శనం కూడా ప్రతి ర్యాంపు ఫుల్ అయిపోయి ఫుల్ క్రౌడ్ అండి. అంత క్రౌడ్ ఉన్న టైంలో మేము వెళ్ళాము. అయినా కూడా ఎక్కడ ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ టైం పట్టింది కానండి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని పడవలు, ఎంత ప్యూర్ వాటర్. అసలు బోటింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. కానీ ఒక 15 మినిట్స్ అంతే చేస్తారు, 300 తీసుకున్నారు. ఎందుకంటే మనకు తెలియదు, మన భాష కూడా వాళ్ళకి అర్థమైపోతుంటుంది. మనం ఎంత మాట్లాడినా కూడా వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, మన వేషము భాష అన్నీ బట్టి వాళ్ళు లోకల్ కాదు వీళ్ళు అని తెలిసిపోద్ది. మరి ఇంకా తక్కువకి వస్తుంది మాకైతే తెలీదు. మేమైతే మనిషికి 300 ఇచ్చి 1200 చొప్పున బోట్ ఎక్కాము. ఆ బోట్ తీసుకెళ్ళి ఎక్కడ ఆపాడంటే ఎక్కడో ఒక చోట ఆపాడు. అక్కడ మెట్లు ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఇట్లా కొండ మెట్లే. అవి ఎక్కలేక నిజంగా అబ్బాయి బోట్ ఎక్కడమేమో కానీ ఈ కొండ ఎక్కలేకపోయామని ఫీల్ అయ్యాము. అక్కడ నుంచి స్లోగా ఎలాగోలా ఎక్కి నడుచుకుంటూ వచ్చామండి. నడుచుకుంటూ వస్తున్నప్పుడు దారిలో ఆన్లైన్ టికెట్స్కి ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ లోపలికి వెళ్ళినట్ల టికెట్స్ ఉన్న వాళ్ళు చూపిస్తే మాత్రం వెళ్ళనిస్తున్నారు. మీరు మాత్రం ఓంకారేశ్వర వెళ్ళదలుచుకుంటే, ఓంకారేశ్వర అయినా ఉజ్జయిని అయినా సరే ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి మీరు ఓంకారేశ్వర ఆన్లైన్ దర్శనం అని కొడితే చాలు, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సైన్ ఇన్ అయ్యి టికెట్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వినాయకుడు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, వినాయకుడైనా ఆంజనేయ స్వామి అయినా అమ్మవారైనా ఎవరైనా సరే ఆరెంజ్ కలరేనండి. మనలాగా ఇట్లా వినాయకుడు అంటే ఇట్లా బ్లాక్ కలర్లో ఉండాలి, ఆంజనేయ స్వామి ఆరెంజ్ కలర్ ఇట్లా ఉండదు. ఏ దేవతామూర్తులకైనా సరే ఆరెంజ్ కలరే వేస్తున్నారండి. అదొకటి బాగా విశేషం అనిపించింది. ఇగోండి చూడండి, ఇవి అనమాట ర్యాంపులు. ఇలా ర్యాంపులు ఉంటాయి. ఈ ర్యాంపుల దారి అనమాట. నేను కింద నుంచి బోట్లో ఉన్నప్పుడు అనుకున్నానమాట. మేమేమనుకున్నామంటే టికెట్స్, విఐపి టికెట్స్ అక్కడ కొనుక్కోవచ్చు, కొనుక్కుని వెళ్ళిపోదాము, ఈ లైన్లో వద్దు అన్నట్టు వెళ్ళాం. కానీ మేము అక్కడికి వెళ్తే తెలిసింది ఏంటంటే అక్కడ టికెట్స్ ఇవ్వరంట. డైరెక్ట్గా ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ దర్శనం. మిగతా వాళ్ళందరూ ఈ జనరల్లో దాంట్లోనే వెళ్ళాలి. 10 ర్యాంప్స్ అండి. నిజంగా చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చారు. అస్సలు మామూలుగా కాదు. వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడ్డారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. మేము అంత ఇబ్బంది పడలేదు, కానీ కాస్త పర్లేదు. 2.5 అవర్స్ అంటే బేర్ చేయొచ్చు, నుంచోవచ్చు అనిపించింది. ఈ ర్యాంపుల పై నుంచి నర్మదా నది చూస్తే ఎంత అందంగా ఉంటుందంటే అండి, ఇదిగోండి ఇక్కడ మీకు లైవ్లో టీవీలో ఇస్తుంటారు. స్వామివారికి అలంకారం చేస్తున్నారండి. మధ్యలో లైవ్ అక్కడక్కడ స్క్రీన్లు ఉంటాయి, చూడొచ్చు. నర్మదా నది అందాలు, వాటిలో పడవలు, చుట్టూ కొండలు. అసలు ఈ ర్యాంపుల మీద నుంచి అయితే అసలు ఓ రేంజ్లో అందంగా ఉంటుందండి. అదిగో చూడండి, అది ఇప్పుడు కనిపించేది ఆ జెండాలు కనిపిస్తున్నాయి కదా, అది పాత బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేయచ్చు మీరు పడవ ఎక్కకపోతే. ఈ ర్యాంపులు చూడండి, ఈ ర్యాంపుల పైన జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఒక్కొక్క ర్యాంపు ఎంత ఫుల్ అయిపోయి ఉందో. అట్లా 10 ర్యాంప్స్ ఉన్నాయండి. 10 ర్యాంప్స్ కూడా ఫుల్ అయిపోయే ఉన్నాయి. మనం ఒక ర్యాంప్ దాటామంటే అమ్మయ్య అనుకునే పరిస్థితిలో ఉంటుంది అక్కడ. అలా ఉందండి. మీరైతే మంచిగా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళండి. మాకులాగా ప్లానింగ్ లేకుండా కాకుండా
వెళ్ళండి. మంచిగా చూడండి, నర్మదా నది చూడండి ఎంత అందంగా ఉందో. ఈ నర్మదా నదిలో వాటర్ని తీసుకెళ్తారంట మొక్కుకున్న వాళ్ళు. తీసుకుని నడిచి వెళ్ళి ఉజ్జయినిలో శివలింగానికి అభిషేకం చేస్తారంటండి. ఇదిగోండి ఇక్కడ ఈ ఘాట్లోంచి మేము పడవెక్కాము. పడవెక్కి ఇటు సైడ్ దింపారు మమ్మల్ని. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా అందంగా ఉంటుందండి. చూసారు కదా, ఇది ఒక మంచి అనుభవం అండి. నిజంగా అనుభవం ఎంజాయ్ చేద్దాం, ఒక పావు గంట అనుకున్న వాళ్ళు ఎక్కొచ్చు, పర్లేదు అనుకుంటే బ్రిడ్జ్ కూడా పెద్ద దూరం లేదండి, ఒక 500 మీటర్స్ నుంచి 700 మీటర్స్, ఒక పావు గంటలో మేము వచ్చేయచ్చు ఆ బ్రిడ్జ్ మీద నుంచి. ఎక్కువ దూరమే లేదు, మేము దూరం ఉంటుందేమో అనుకున్నాం కానీ రిటర్న్ నడిచినప్పుడు మాకు తెలిసింది. ఇదిగోండి ఇది కొత్త బ్రిడ్జ్, రోప్ బ్రిడ్జ్ అనమాట. ఇది గుళ్ళో నుంచి డైరెక్ట్ కనెక్ట్ అవుతుందండి. ఆ బ్రిడ్జ్ మీదుగా వస్తే మనం మమలేశ్వర్ టెంపుల్కి ఇంచుమించు దగ్గరలోకి చేరుకుంటాం. ఇక్కడ మేము ఒక పని ఏం చేసామంటే చెప్పులు వేసుకుని వచ్చాం. ఆ పడవ దిగిన తర్వాత ఒక చోట చెప్పుల స్టాండ్ ఉంటే ఆ చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టామండి. దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ రూట్ అనమాట ఆ బ్రిడ్జ్ మీదకి. అయితే ఇప్పుడు మేము ఆ చెప్పుల కోసం మళ్ళీ ఇది మొత్తం వెనక్కి వచ్చి మళ్ళీ ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళలేం, ఎందుకంటే క్యూ లైన్ నుంచి వెళ్తే మాత్రమే ఆ బ్రిడ్జ్ మీదకి దారి ఉంటుంది. వెనక్కి వచ్చేసాం కనుక మళ్ళీ మేము ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి మాకు లేదు. మేమేం చేసాము, ఇంకా చెప్పులు వేసుకుని మళ్ళీ ఓల్డ్ బ్రిడ్జ్ మీదుగా బయటికి రావాల్సి వచ్చింది. అదే ఆ న్యూ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే మీరు డైరెక్ట్ మమలేశ్వర్ టెంపుల్కి చాలా దగ్గరలో దిగుతారు కిందకి. అలా కాకుండా మేము ఓల్డ్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాం కాబట్టి మళ్ళీ ఎక్కడో చేరుకున్నాం, అక్కడ నుంచి నడుచుకుంటూ మమలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇప్పుడే టెంపుల్ లోపలికి 10 ర్యాంప్స్ అయిపోయినాయి మావి. ఇప్పుడే లోపలికి గుడి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇలా ఉంటుంది. ఆ లోపల కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఒకటి ఏంటంటే ఊరు మొత్తం అండి ఎక్కడ చూసినా శివలింగాలే మీకు కావాల్సిన. ఇక్కడ చూడండి పార్వతీశ్వర్ మహాదేవ్, ఇక్కడ పార్వతీమాతతో కలిపి శివలింగం ఉంటుంది. ఎక్కడ చూసినా శివలింగాలండి, శివమయం అన్నమాట. కాశీలో కూడా అలాగే కనబడతాయి, రోడ్డుకు ఒక 2-3 శివలింగాలు ఈ షాపుల ముందు ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ కూడా అంతేనండి, ఎన్ని శివలింగాలు ఎన్ని ఉంటాయంటే ఎక్కడికి వెళ్ళినా మన శివమయంలా ఉంటుంది ఊరంతా. ఇగో చూడండి, మీకు చూపించాలనే ఉద్దేశంతో చాలా వరకు ఇవి తీశాను. ఒక్కొక్క చోట బోర్డులు కూడా పెట్టున్నాయి, వీడియోస్ తీయొద్దు, ఫోన్ కెమెరా తీయొద్దని. కొన్ని చోట్ల తీయలేకపోయాను. ఇక్కడ చూడండి శనీశ్వరుడు అండి, ఈయన శనీశ్వరుడు టెంపుల్ కూడా గుడి లోపలే ఉంది. శనీశ్వరుడికి కూడా ఆరెంజ్ రంగు వేశారు చూడండి. ఇంకా మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి, గుడి లోపలికి, గర్భగుడి లోపలికి. ఇలాగే సన్న సన్న బ్యారికేడ్స్ అండి. మేము ఇలా నడుస్తూ ఉన్నామండి, 2.5 hours నుంచి నడుస్తున్నాం కదా. దేవుడు టెంపుల్ వచ్చిందని కూడా మాకు ఇలా నడుస్తూనే ఉన్నాం, ఇంకెప్పుడుకి వస్తుందోలే అన్నట్టు. సడన్గా ఎదురుగా ఇదిగోండి సడన్గా ఎట్లా దేవుడు కనిపించాడు. నాకు అది మెయిన్ ఓంకారేశ్వర శివలింగం అని కూడా తెలియదండి. ఇది కూడా ఏదన్నా చిన్నదేమో, ఇంకా మనం రైట్కి తీసుకోవాలేమో అనుకున్నాము, కానీ కాదు, అదే మెయిన్ శివలింగం అండి. నేను దగ్గర నుంచి అయితే షూట్ చేయలేకపోయాను. వీలైనంత వరకు దర్శనం చేసుకోండి. ఈయనైతే కనుక ఇక్కడ ఈ శివలింగం ప్రతిష్ఠ చేసిన ఆయన అంటండి, అందుకని చెప్పి వీడియో తీశాను కొంచెం. ఇదిగోండి ఇక్కడ చిన్న శివలింగం, ఆ లోపల కూడా చాలా శివలింగాలు ఉంటాయండి. అన్ని శివలింగాలకు దర్శనం చేసుకుని ఒక 5 నిమిషాలు ఆ ప్రాంగణంలో కూర్చుని లేచి ఇంకా బయటకు వచ్చాము. మాకు అదే కదా డైరెక్ట్ అటు న్యూ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి లేక మళ్ళీ బ్యాక్ తీసుకుని వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ ఒక వినాయకుడు టెంపుల్ అండి. ఆన్లైన్ టికెట్స్ కొనుక్కుని వెళ్ళే వాళ్ళకి ఈ వినాయకుడు ఫస్ట్ దర్శనం ఇస్తాడనమాట. మనం అటు నుంచి వెళ్ళాం కాబట్టి మనకు తెలియదు. ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మాకు కనిపించింది. అది కూడా తీయటానికి వాళ్ళు అలాగే చూస్తున్నారు, తీయకూడదని చెప్తున్నారు. సో నేను ఒక్క సెకండ్ అలా తీసేసి ఆపేసాను వీడియో అయితే. ఇదిగోండి చూడండి, నేను ఓల్డ్ బ్రిడ్జ్ మీద నుంచి టెంపుల్ని తీశాను. ఈవినింగ్ అయిపోయింది, మాకు 6:30 అలా అయిపోయింది. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి లైట్స్ కూడా ఆన్ చేశారు. ఇలా మొత్తం వచ్చేటప్పటికి ఇక్కడికి చేరుకుంటామండి. బయటికి ఇక్కడికి వస్తాం రోడ్డు మీదకి. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే కొంచెం ఎక్కువ దూరమే నడిచామండి. అదే న్యూ బ్రిడ్జ్ మీద నుంచి వస్తే కనుక
అంత దూరం నడిచే అవసరం ఉండేది కాదు, డైరెక్ట్ మమలేశ్వర్ టెంపుల్కి చేరుకునే వాళ్ళం. ఇంకా ఎక్కడికి దారి వేరే వాళ్ళని అడిగి నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, మేము ఉజ్జయినికి ఒక 600-700 కిలోమీటర్స్ ముందే దిగేసాం కడువాలో. మాకు అమౌంట్ ఎక్కువైంది. మేము డైరెక్ట్ మాకు ఒక ప్లాన్ ఉన్నట్లయితే కడువా స్టేషన్ వరకే మేము బుక్ చేసుకుంటే మాకు టికెట్ కూడా ఒక 500-600 టికెట్ తగ్గేది. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒక 3-4 డేస్కి ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఎంత హడావుడి ఉండదు. ఇంకా మేము ఓంకారేశ్వర్ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవడానికి కూడా మాకు టైం లేదు, ఎందుకంటే మేము వెంటనే ఉజ్జయిని వెళ్ళాలి. ఆల్రెడీ ఇక్కడ 6:30-7 అయిపోయింది. సో మేము ఇంకా ఏమీ అడగలేదు, ఆ చుట్టూ ఏమైనా ఉన్నాయా ఏంటి అని కూడా మేమేమీ కనుక్కోలేదన్నమాట. మీరు ఎవరైనా ఇట్లా ఉజ్జయిని ఓంకారేశ్వర్ చూడాలనుకుంటే నా ఉద్దేశం అయితే మీరు డైరెక్ట్ కడువా స్టేషన్కి బుక్ చేసుకోండి. KHANDWA కడువా, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అన్న సైలెంట్ ఉంది, కడువా అంటున్నారు. కడువా స్టేషన్కి బుక్ చేసుకుంటే మీకు టికెట్ తక్కువ ఉంటుంది, ప్లస్ మీరు ఉజ్జయినికి వెళ్ళినా మళ్ళీ ఓంకారేశ్వర్ రావాలి, అది చాలా లాంగ్ అవుతుంది. సో మీరు కడువా వరకు బుక్ చేసుకుని కడువా స్టేషన్లో దిగి అక్కడ నుంచి బస్సులు ఉంటాయి, క్యాబ్లు ఉంటాయి, ఎలా అయినా సరే అక్కడికి చేరుకోండి. అక్కడ 1 డే లేదా 2 డేస్ మీ ఇష్టం, మీరు ప్లాన్ చేసుకుని అక్కడ ఉండండి. అక్కడ నుంచి ఉజ్జయిని మాకు 3 అవర్స్ 4 అవర్స్లో అని చెప్పారండి, మాకు 5 అవర్స్ పట్టింది. సో 5 అవర్స్ రావటం వెళ్ళటం కంటే ఇది బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. పైగా మేమేంటి మళ్ళీ మేము ఎక్కేది కూడా ఉజ్జయిని బుక్ చేసుకున్నాం కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ కడువాలో ఉండిపోయి ఎక్కడానికి కుదరదు. ఫస్ట్ ఉజ్జయిని వెళ్తే మళ్ళీ ఇక్కడ ఓంకారేశ్వరం వచ్చి మళ్ళీ ఉజ్జయినియే చేరుకోవాలి. సో అది రిస్క్ అవుతుందని మేము ఇక్కడ దిగేసాం. మీరు కూడా నాకు తెలిసి కడువాలో వరకు బుక్ చేసుకుంటే బెటరు, టికెట్ ప్రైజు తగ్గిద్ది, మీకు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇది మమలేశ్వర్ టెంపుల్. మమలేశ్వర్ టెంపుల్లో దర్శనానికి వెళ్తున్నాం మేము. ఆ స్క్రీన్లో కనబడుతుంది చూడండి, క్లారిటీ లేదు, అదే శివలింగం అండి. లోపల డైరెక్ట్ లింగాన్ని తీయటానికి నాకు ధైర్యం సరిపోలేదు. అక్కడికి నేను ఓంకారేశ్వర లింగాన్ని లైట్గా తీశాను, ఎందుకంటే వాళ్ళు మన స్టేట్ కాదు, మన భాష కాదు, ఏమన్నా సీరియస్ అయ్యారనుకోండి మనకెందుకు అన్నట్లు నాకు వీలైనంత వరకు మాత్రమే తీశాను. మమలేశ్వర్ టెంపుల్ కూడా అయిపోయిందండి. ఇక్కడ చూడండి శంకరాచార్యుల విగ్రహం అండి, 108 అడుగులు. నేను వేరే బ్రిడ్జ్ నుంచి తీశాను వీడియో, కానీ అది మిస్ అయిపోయిందండి. చాలా అందంగా ఉంటుంది అది కూడా. ఇది మమలేశ్వర్ టెంపుల్ ప్రాంగణం అండి. బయట చక్కగా బెంచెస్ అన్నీ వేసి బాగుంటుంది. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, అక్కడ ఉన్న జనాలు ఇక్కడ ఉన్న జనాలు పోలికే లేదు. ఇదిగోండి ఇది మళ్ళీ మేము స్టే చేసిన ఇది ఆదివాసీ ధర్మస్థలం అండి. ఇలా ఉంటుంది. నేను రూమ్ అయితే తీయలేదు, వీడియో తీయలేదు. ఇలా ఉంటుందండి. ఇవి కొత్త రూమ్స్, వీటిలో తీసుకున్నాం మేము. 1000 రూపీస్ నాన్ ఏసీ. ఇటు సైడ్ ఉన్నాయి. ఇది పాత బిల్డింగ్ అండి, దీంట్లో అయితే 800. నాకు ఎందుకో ఇది కొంచెం రూమ్ చూసి వచ్చాను ఫస్ట్, అంతగా అనిపించలేదు. సో కొత్త తీసుకున్నాం. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.